శ్రీగురుభ్యో నమ. హరి ఓం. జగదం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. సర్వదం శ్రీ జగదాంబికానుగ్రహగణాక్షసిచ్చే. 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ విధమైనటువంటి ఫలితాలు మనం చూడాలి, మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా జరిగేటువంటి అద్భుతాలు కానీ, లేకపోతే మీరు అనుకున్నటువంటి టార్గెట్లు ఏ విధంగా రీచ్ అవుతారు, మీరు అనుకున్నటువంటి పనులు పూర్తవుతాయా, లేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారా, ఏమన్నా పెను ప్రమాదాలు ఉన్నాయా, వ్యాపారాలు కనుక ప్రారంభం చేస్తే ఈ 2026లో కలిసి వస్తుందా లేదా అనేటువంటి విషయాలన్నీ కూడా కూలంకషంగా పరిశీలన చేసుకునేటువంటి విషయాల్లో మొట్టమొదటిగా మేషరాశి వారి యొక్క ఫలితం 2026లో ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం తెలుసుకున్నట్లయితే కనుక, జనవరి 14 తర్వాత మకర సంక్రమణ జరిగిన ఈ యొక్క మేషరాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం ఉండడము, అందులోనూ కూడా రవి సంక్రమణ అనేటువంటిది చాలా ఇబ్బందిదాయకమైనటువంటి వ్యవస్థని మేషరాశి వారికి కలగజేస్తూ ఉంటుంది. మేషరాశి వారికి జనవరి 21వ తారీఖు నుంచి మార్చి 18వ తారీఖు వరకు కూడా గందరగోళమైనటువంటి వ్యవస్థ, మానసికమైనటువంటి ఆందోళన కలుగుతూ ఏ పని చేయాలన్నా, ఏం చేయాలి, దీనికి అసలు దారులు ఎటు నెతుక్కోవాలి అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ మైండ్తో నడుస్తూ ఉంటుంది. మార్చి దగ్గర నుంచి జూలై వరకు కూడా ఇది పని నేను చేయగలిగితే నేను సక్సెస్ అవుతాను, దీనికి కొంతమంది పెద్దవాళ్ళ పరిచయాలు అవసరం, ఆ పరిచయాలకి దారులు కనబడేటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది. అంటే జనవరిలో మేషరాశి వారికి జనవరి 21 నుంచి ప్రారంభం చేసుకుని జూన్ జూలై వరకు కూడా మీరు వెళ్ళవలసిన గమ్యాలకి దారులు మాత్రమే కనబడతాయి. ఆర్థికంగా మీ యొక్క వ్యవస్థ ఏదైతే 2 రూపాయలు మీరు ఎక్కడైతే వెచ్చిద్దాం అనుకుంటున్నారో ఇది కరెక్ట్ కాదు, ఎక్కడ నేను పెట్టుబడి పెట్టకూడదు అనే నిర్ణయాన్ని తీసుకుంటారు. మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనేటువంటి నిర్ణయాన్ని జూలై తర్వాత ఆ యొక్క పెట్టుబడులు సరైనటువంటి పద్ధతులు పెట్టుకోవడం జరుగుతుంది. పైగా ఆర్థిక ప్రణాళిక మీద అవకతవకల్లో ఏర్పడి అనవసరమైనటువంటి ఖర్చులకి ఎక్కువ దోహదం చేసి అనవసరమైనటువంటి పాత స్నేహాల్ని, మీ యొక్క పాత బంధాల్ని కూడా జూలై వరకు కొనసాగిస్తూ ఉంటారు. దీనివల్ల చికాకు వాతావరణము, ఒంటరిగా ఉండడం, కోపం ఎక్కువ అవడం అనేటువంటివి మేషరాశి వారికి జనవరి 18వ తారీఖు నుంచి జూలై 21వ తారీఖు వరకు కూడా అదే విధమైన ధోరణి నడుస్తూ ఉంటుంది. రాజకీయాల్లో ఉన్న వారికి కూడా మీ యొక్క స్థితి కొంచెం తగ్గడం, కేడర్ మిమ్మల్ని అవమానించి పక్కగా ఉంచడం అనేది జరుగుతూ ఉంటుంది. జూలై వరకు కూడా విద్యార్థులు అనుకున్నటువంటి విధంగా మీ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాక కన్ఫ్యూజ్ అయ్యి ఒక క్వశ్చన్కి మరొక ఆన్సర్ రాసి అయ్యయ్యో నేను అనవసరంగా తప్పు రాశానే అని నాలుక ఖర్చుకుని మళ్ళా కొన్ని ఇబ్బందిదాయకమైనటువంటి సరైన నిర్ణయం తీసుకోలేక కన్ఫ్యూజ్ అయినటువంటి వ్యవస్థతో నడుస్తూ ఉంటారు. విలువైన వస్తువులు కానీ, అదేవిధంగా బంగారు ఆభరణాలు, వీటిని చాలా వరకు జాగ్రత్త చేసుకోవడం, ఈ వస్తువు సామాగ్రి కానీ ఏదైనా సరే మీరు మీ యొక్క బాగా స్నేహితులకి కానీ మీ బంధువులకు కానీ వాటిని ఇచ్చి దాయమని చెప్పడం చాలా మంచిది. మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా కొంచెం గందరగోళమైన వాతావరణం వెలుగుతుంది కాబట్టి ఆచితూచి అడిగివేయడం చాలా మంచిది. జూలై వరకు కూడా. జూలై తర్వాత నుంచి మేషరాశి వారికి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త వహించండి. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 నెలలు కూడా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. మిమ్మల్ని నమ్మించి మోసం చేసి మీ దగ్గర ఉన్నటువంటి స్థిరాస్తుల్ని వారి పేరు మీదకు రాయించుకునే అవకాశాలు ఎక్కువ ఏర్పడుతున్నాయి. కాబట్టి మీ యొక్క ఆలోచన విధానాన్ని కానీ, లేదా ఆచరించేటువంటి పద్ధతిలో కానీ తప్పుదోవ పట్టించేటువంటి మిత్రులు, స్నేహితులు, బంధువులు వీరందరూ కూడా వచ్చేటువంటి 2026 మార్చి నుంచి బెల్లం చుట్టూ చీమల్లా చేరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి విధంగా పైశాచిక ఆనందాన్ని పొందడానికై అందరూ విచ్చేస్తూ ఉన్నారు. ఇక ఆగస్టు తర్వాత నుంచి కూడా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 4 నెలలు కూడా మేషరాశి వారికి కలిసి వచ్చే కాలంగా చెప్పొచ్చు. విందు వినోదాల్లో పాల్గొంటారు. పైగా మీరు ఏ కార్యక్రమానికి వెళ్ళినా
మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడుతూ ఉంటుంది. ఇంకొక విషయం, ఈ 4 నెలలు కూడా మీరు అనుకున్నట్టు జరుగుతాయి. మీకంటూ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్, వ్యక్తిగతమైన విశ్వాసం అనేటువంటిది ఏర్పడుతుంటుంది ఏ రంగంలో వారికైనా సరే. ఉద్యోగస్తులకు కూడా ఈ 4 నెలలే అత్యంత క్షేమదాయకంగా ఉంటుంది. ఏదో ఒక ఉద్యోగంలో ఖచ్చితంగా మీరైతే స్థిరత్వం చెందుతారు. ఉద్యోగాలు మారుతూ ఒక స్థిరమైన సంపాదన లేదు గురుగారు అనుకున్న వారికి అక్టోబర్ నెల మాత్రం బాగా కలిసి వస్తుంది. మీకంటూ ఒక స్థిరత్వమైన ఉద్యోగం కానీ వ్యాపారాలు కానీ ప్రారంభం చేస్తారు. మేషరాశి వారు 2026లో అది కూడా ఆగస్టు 23వ తారీఖు తర్వాత నుంచి కూడా వ్యాపారాలకు శ్రీకారం చుట్టండి, ప్రత్యక్షంగానే చేయండి, కలిసి వస్తుంది. గురుగారు మరి ఏ వ్యాపారాలు చేయాలి మేషరాశి వారు అంటే, మీరు వుడ్ వర్క్ సంబంధించి కానీ, లేదా రైతులు పంటకి ఉపయోగించేటువంటి ఎరువులకు సంబంధించి కానీ, పశుగ్రాసానికి సంబంధించి కానీ, మెడికల్ వ్యవస్థకు సంబంధించి కానీ, ఈ 4 కూడా అద్భుతంగా మేషరాశి వారికి కలిసి వస్తుంది. ఇక మేషరాశి వారు అక్టోబర్ తర్వాత నుంచి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల్లో కూడా మీరు ఏ కార్యక్రమాలకైతే, మీరు ఏ గోల్స్ అయితే రీచ్ అవ్వాలనుకుంటున్నారో చుట్ట చివరి వరకు వెళ్ళిపోతుంటారు. ఇక ఇంకొక 2 రోజుల్లో మీరు అనుకున్న స్థాయి లభిస్తుంది. చక్కగా 2026 నవంబర్ 8వ తారీఖు నుంచి డిసెంబర్ 18వ తారీఖు వరకు కూడా మేషరాశి వారికి మహత్కాలంగా చెప్పవచ్చు. ఈ సమయంలో మీకంటూ ఒక గుర్తింపు, మీరు లేకపోతే మేము లేము అనేటువంటి మాట అందరి ద్వారా వినడం జరుగుతుంది. ఇక సంతానం కోసం చూసేటువంటి వారికి, మేషరాశిలో ఉన్న ఆడవారికి 2026 ఆగస్టు నుంచి సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తోంది. ఎవరైతే ప్రసవానికి ఉన్నారో ఎక్కువ శాతం మొదటి అంకంలో అంటే జనవరి 28వ తారీఖు నుంచి ఆగస్టు వరకు ప్రసవానికి ఉన్న వారికి పుత్రికా సంతానము, ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు ఉన్నటువంటి వారికి కవలలు జనించేటువంటి అవకాశము, నవంబర్, డిసెంబర్లో ప్రసవానికి ఉన్నటువంటి వారికి చక్కగా పుత్ర సంతానం కలిగేటువంటి అవకాశం లభిస్తోంది. అయితే ఎవరైతే మిమ్మల్ని కించపరుస్తున్నారో వారి నుంచి నీలాపనిందులు ఇంకాస్త పెరుగుతాయి. కానీ మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ని మాత్రం తగ్గించుకోకండి. మేషరాశి వారు 2026లో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల్లో కూడా మహత్కాలంగా రావడం, మిమ్మల్ని విడిచిపెట్టినటువంటి అక్రమ సంబంధాలు కానీ, మీరు వదిలినటువంటి బంధాలు బాంధవ్యాలు కానీ తిరిగి రావడం, ఈ వచ్చిన వాళ్ళు మీకు నమ్మకంగా ఉండడం ఈ 3 నెలల్లో కూడా జరుగుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు ఏవైతే ఉన్నాయో, కీచులాట్లు ఏవైతే ఉన్నాయో, కోర్టు వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, స్థలానికి సంబంధించి కానీ, భార్యాభర్తలకు సంబంధించి కానీ మీ మీద అక్రమైన కేసులు ఉన్నా కూడా ఇవన్నీ 2026 జూన్ నుంచి జూలై మధ్యలో పూర్తవుతాయి. మరొకసారి కోర్టు మెట్లెక్కేటువంటి అవకాశం లేకుండా జూన్, జూలైలో మాత్రమే మేషరాశి వారికి కోర్టు సంబంధిత ఊరట లభిస్తుంది. ఇక ప్రమోషన్ల కోసం చూస్తున్న వారు, మీకంటూ ఒక గుర్తింపు కోసం చూస్తున్న వారు 2026 ఆగస్టు 12వ తారీఖు నుంచి సెప్టెంబర్ 19వ తారీఖు మధ్యలో మీకు ప్రమోషన్ రావడం, మిమ్మల్ని గుర్తించడం, మీరు అనేటువంటి వారు ఈ యొక్క సంస్థలో ముఖ్యమైన పాత్ర వహిస్తున్నారు అని మీ శ్రమకు గుర్తింపు మాత్రం ఈ 2 నెలల్లోనే జరుగుతుంది. 2026లో ఖచ్చితంగా మేషరాశి వారు మార్చి నుంచి కూడా ఆహారం తీసుకునేటువంటి ఆహారం మీద చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఆగస్టు నుంచి కూడా మీ యొక్క డైజెషన్ ప్రాబ్లం జరుగుతోంది. కడుపుకు సంబంధించి కొన్ని ఇబ్బందులు కలగడం అనేటువంటి ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ 2026లో గురుగారు ఏ దేవతామూర్తిని మేము ఆరాధించాలి మేషరాశి వారు అంటే 2026లో మేషరాశి వారు జనవరి మొదలు పెట్టుకుని అక్టోబర్ వరకు కూడాను ప్రతినిత్యము ఈశ్వరారాధన చేయడం, సోమవారాలు ఉపవాసం ఉండడం చాలా మంచిది. అదేవిధంగా బుధవారము, ఆదివారము తెల్లటి వస్త్రం ధరించడం మేషరాశి వారికి కలిసి వస్తుంది. ప్రతినిత్యము 2026 జనవరి 18వ తారీఖు నుంచి డిసెంబర్ 23వ తారీఖు వరకు కూడా మేషరాశి వారు ప్రతి నిత్యము భస్మాన్ని అడ్డంగా ధరించి మధ్యలో కుంకుమ ధారణ ఖచ్చితంగా చేయవలసిందే. ఈశ్వరారాధన ఎంత చేసుకుంటే గనక మేషరాశి వారికి అంత కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. మీ యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే
మీ ఫోటోను ఒకటి వాట్సాప్ చేయడం, దాని ద్వారా మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల మీ పూర్తి జాతక విశ్లేషణ చేసి మీరు ఎందులో స్థిరత్వం పొందుతారు అనేటువంటి పూర్తి విషయాన్ని అంతటిని కూడా ఇవ్వడం జరుగుతుంది. మంగళం మహత్.